వంగవీటి మోహనరంగ అలియాస్ రంగ ఈ పేరు కాపు సామాజిక వర్గంతో పాటు బడుగు బలహీన వర్గాల్లోనూ ఎక్కువగా వినపడుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాయే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుటుంబానికి ప్రత్యేకత ఉంది. అలాంటి ఫ్యామిలీ నుంచి స్టార్ క్యాంపెయినర్గా రంగంలోకి దిగారు రంగ కుమారుడు రాధా. ఎన్డీఏ కూటమి గెలుపు బాధ్యతలను ఆయన భుజాలపై వేసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని వంగవీటి రాధా పర్యటనతో ప్రస్తుతం ఎన్నికల్లో కూటమికి ఎంతమేర లాభం చేకూరుతుందనే చర్చ విస్తృతంగా సాగుతోంది. రాజకీయాల్లో వంగవీటి మోహన్ రంగ పేరు ప్రత్యేకమనే చెప్పాలి. కాపు నాయకుడిగా రంగా ఎదిగిన బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. రంగా అనంతరం ఆ కుటుంబానికి రాజకీయ వారసుడిగా వచ్చిన రాధా రాజకీయ పరంగా కొన్నేళ్లుగా సైలెంట్ గా ఉన్నారు. తాజాగా ఆయన ఎన్డీఏ కూటమి నుంచి స్టార్ క్యాంపెయినర్ రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్, పీఆర్పీ, వైసీపీ నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన రాధా 2019తో పాటు తాజా ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉన్నారు. పోటీ చేయకపోయినా ప్రచారంలో మాత్రం విస్తృతంగా పాల్గొన్నారు. కూటమి నుంచి ప్రచారం చేసే బాధ్యతలను ఈ యువనేతకు చంద్రబాబు అప్పగించినట్లు తెలుస్తుంది. కూటమి గెలుపే లక్ష్యంగా రాధా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు సమాచారం. నాకు ఏ సంస్థ లేదు, ఏ వ్యాపారం లేదు, ఏ మీడియా సహకరించట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. మీకు సంబంధించిన మీడియా సంస్థకి ప్రతి వారం ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఇచ్చారని చెప్పని కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను. పులులు సింహాలు కాదు కావాల్సింది రాష్ట్రాన్ని పరిపాలించడానికి. పులి మధ్యలో జనం మధ్యలో వస్తే ఏమవుతుంది? ముందు ప్రజలు భయపడతారు, ఇళ్లలో దాక్కుంటారు, తర్వాత చైతన్యం వస్తుంది. ముందు ఒకళ్ళు వస్తారు, తర్వాత 10 మంది వస్తారు, తర్వాత ప్రజలందరూ రోడ్డెక్కి తరిమి కొడతారు. కాపులు, బలిజలు అధికంగా ఉండే నియోజకవర్గంలో వంగవీటి రాధా పర్యటన సాకేలా కూటమి ప్రణాళిక చేసినట్లు సమాచారం. వంగవీటి మోహన్ రంగాను అభిమానించే నియోజకవర్గాలను రాధా టచ్ చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. 2019లో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పర్యటించి టీడీపీకు మద్దతు ఇవ్వాలని ప్రచారం చేశారు. నాడు ఫ్యాన్ సునామీతో అనుకున్నంత స్థాయిలో ఆ ప్రచారం తెలుగుదేశానికి కలిసి రాలేదు. ఈసారి మాత్రం కంపల్సరీగా గెలవాలనే లక్ష్యంతోనే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా వైసీపీ సహా జగన్ పాలనపై ఆరోపణలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. తనదైన శైలిలో ఆరోపణలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో వంగవీటి రాధా పడినట్లు తెలుస్తోంది. ప్రజలందరికీ సంక్షేమం ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు. బటన్ నొక్కానని చెప్పి అంటా ఉన్నారు. చాలా కాలం తర్వాత ప్రజల మధ్యలోకి వచ్చారు. అది ప్రజలు ఏ రకంగా ఉన్నారో ఆయనకి అర్థం కావట్లేదు. ప్రజలందరూ కూటమికి విజయం చేకూర్చాలని చెప్పని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పని కూడా చెప్తా ఉన్నాను. ఒక్కో కుటుంబానికి 50,000 ఇచ్చాను, 1,00,000 రూపాయలు ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు. మీ కుటుంబానికి ఎంత వచ్చిందో అని చెప్పని కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఇవాళ గెలిచిన ప్రజాప్రతినిధులు ఈ గత 5 సంవత్సరాల్లో మొత్తం ఎన్ని వేల కోట్లు సంపాదించారో చెప్తే కూడా బాగుంటుందని చెప్పని కోరుకుంటా ఉన్నాను. పేదలకి సెంటు భూమి ఇచ్చారని చెప్పని అంటా ఉన్నాడు. సెంటు భూమి ఇచ్చారు సరే, మీరు ఎన్ని ఎకరాలు దోచేశారో చెప్తే కూడా బాగుంటుందని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. అదే అందరికీ బటన్ నొక్కుతా అని చెప్పి అంటా ఉన్నాడు. ప్రజలు ఇప్పుడు బటన్ నొక్కటానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని మరీ ఇంటికి పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పని. మీరు 5 సంవత్సరాల పాటు నొక్కారు. ప్రజలు ఒక్కసారి నొక్కితే మీ భవిష్యత్తు ఏంటో ఆలోచించుకోమని చెప్పని కానీ కోరుకుంటా ఉన్నాం. అది ఈ ప్రాంతంలో ఇంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు అని చెప్పని ఎంతసేపు చెప్పుకోవటమే కాదు. ఇది ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో ఈ ఐకమత్యం ఒక బలంగా ఏర్పడి ఈ ప్రాంతంలో ఒక ఉమ్మడి అభ్యర్థి కింద, కూటమి అభ్యర్థి కింద నుంచోబెట్టిన నాని గారు గెలిపించే బాధ్యత మన అందరం తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. అదే పైన నాయకులు తీసుకున్న నిర్ణయానికి కార్యకర్తలు ప్రతి ఒక్కరు శిరస్సు ఉంచి మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈసారి ఈ ప్రాంతానికి ప్రజలు తీర్పిస్తారు. ప్రజా తీర్పు
కూటమి గెలుపని చెప్పని కూడా మీ అందరికీ సభాముఖం తెలియజేస్తా ఉన్నాను. 2019 ఎన్నికల తర్వాత వైసీపీతో పాటు జగన్ పై విమర్శలు చేయని రాధ ప్రస్తుతం స్టార్ క్యాంపెయినర్ గా తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ కూటమికి ఎందుకు మద్దతు ఇవ్వాలనే విషయాలను ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గాల్లో పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చాలా ఆఫర్లొచ్చినా రాధ తెలుగుదేశంతోనే ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం కూటమి గెలుపు కోసం బాధ్యతను తన భుజాలపై వేసుకుని ప్రచారం చేస్తున్నారని టీడీపీ చెబుతుంది. తన రాజకీయ భవిష్యత్తును పార్టీకి అప్పగించి ప్రచారం మాత్రమే చేసుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నారు. వంగవీటి రాధ ప్రచారంతో కూటమి అభ్యర్థులకు కొంతమేర కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కాపుల తరపున పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండగా వంగవీటి మోహన్ రంగ అభిమానులు ఫాలోవర్స్ ఓట్లు రాధా ద్వారా కూటమికి పడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి 2024లో రాధా ప్రచారం కూటమి విజయానికి ఎంతవరకు కలిసి వస్తుందో.